హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రంట్ని చూడగానే ఈ కార్ని అందరూ కూడా టాటా నెక్సాన్ అనుకుంటారు. ఓవరాల్గా ఈ కార్ని చూసే తప్ప ఇది టాటా కర్వ్ అని ఎవరికి అర్థం కాదు. సో టాటా నెక్సాన్కి ఈ కార్కి మేజర్గా మనకి డిఫరెన్స్ ఏంటంటే ఈ కార్లో బూట్ స్పేస్ మనకి కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా సో ఈ కార్ లాంచ్ అయినప్పుడు దీన్ని అనవసరంగా లంబోర్గిని యూరోస్ తోటి కంపేర్ చేశారు. అండ్ టాటా టీమ్ అనే కాదు, టాటా టీమ్ కాకుండా మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, ముఖ్యంగా నార్త్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇది లాంచ్ అయినప్పుడు దీనికి టూ మచ్ హైప్ ఇచ్చేస్తారనమాట. 10 లక్షల్లో మనకి లంబోర్గిని యూరోస్ వచ్చేసింది. సో ఆ కార్కి ఈ కార్కి తేడా ఏమి ఉండదు, దానికంటే కూడా దీనికి ఇంకా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్పి ఓవర్గా ఎత్తేసారు. అలా చేయకుండా ఉండాల్సింది. అదే ఈ కార్కి చాలా పెద్ద ఎఫెక్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఏమైందంటే ఓవరాల్గా ఇది తీసిపడాల్సిన కార్ అయితే కాదు. కార్ వైజ్ అయితే మనకి బాగానే ఉంటుంది, మరి అంత డిసప్పాయింట్ అయితే చేయదు. అలాని మనకి ప్రాబ్లమ్స్ ఏం లేవంటే ఉన్నాయి, బట్ మరి అంత తక్కువ కార్ అయితే కాదనమాట. ఎప్పుడైతే వీళ్ళు దీన్ని అనవసరంగా లంబోర్గిని యూరోస్తో కంపేర్ చేస్తారో దాని కంపారిజన్ వల్ల అండ్ ఈవెన్ టాటా నెక్సాన్ సేల్స్లో కూడా మనకి ఈ కార్ అంతగా సేల్ అవ్వట్లేదు. సో ఈ కార్ గురించి నేను ఎక్కువ సుత్తి అయితే కొట్టను ఫ్రెండ్స్. ఈ కార్ మనకి లాంచ్ అయ్యి ఆల్రెడీ మోర్ దాన్ 1 year పైన అయిపోయింది. ఈ కార్ డ్రైవబిలిటీలో నాకు అనిపించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనేవి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ప్రతి కార్ డ్రైవ్ వీడియోలో పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. ఈ కార్లో అయితే అంత క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయను పాయింట్ టు పాయింట్, ఎందుకంటే ఈ కార్ లాంచ్ అయ్యి 1 year పైన అయిపోయింది కదా, ఇందాక ఆల్రెడీ మనం అది చెప్పుకున్నాము. సో నేను గమనించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ కార్ ఆల్రెడీ నా దగ్గర ఒక 1 week పైనుంచే ఉంది. రెగ్యులర్గా నా రెగ్యులర్ యూసేజ్కి అండ్ హైవే మీద కూడా చాలా దూరం డ్రైవ్ చేశాను. అరౌండ్ ఒక 300-400 kilometers అయితే డ్రైవ్ చేశాను ఈ కార్ నేను. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి మెయిన్ విజిబిలిటీ కదా. విజిబిలిటీ అయితే దీంట్లో సాక్రిఫైస్ చేయాల్సిందే మీరు, ఎందుకంటే బానెట్ విజిబిలిటీ మీకు అంతా క్లియర్గా అయితే ఉండదు. ఆ స్లోపీ డిజైన్ వల్ల మీకు బానెట్ విజిబిలిటీ క్లియర్గా ఉండదు అనమాట. కొంచెం షార్ట్ రైడర్స్కి కష్టమనే చెప్తాను. ఇంకో మెయిన్ డౌన్ సైడ్ వచ్చేప్పటికి మనకి బ్యాక్ సైడ్ విండ్షీల్డ్ విజిబిలిటీ ఉంటుంది కదా ఈ IRVM మిర్రర్లో, అదైతే మీకు కంప్లీట్గా 0 to 30% అని చెప్తాను నేను. ఎందుకంటే అసలు విజిబిలిటీ అయితే క్లియర్గా లేదు ఫ్రెండ్స్. మీకు ఈవెన్ నైట్ టైం డ్రైవ్ చేసేటప్పుడు అయితే చాలా డార్క్గా కనిపిస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ ఏ వెహికల్స్ వస్తున్నాయి ఇవన్నీ ఏమనేది క్లియర్గా తెలియట్లేదు. మీకు ఆ వీడియో కూడా నేను ప్లే చేస్తాను, క్లియర్గా చెక్ చేసుకోండి. అది నాకు మెయిన్గా డౌన్ సైడ్ అనిపించింది, ఎందుకంటే మనం కారు తీసుకోగానే డ్రైవబిలిటీ మనకు మెయిన్ కావాల్సింది విజిబిలిటీ. సో ఆ విజిబిలిటీ అనేది ఈ కార్లో కొంచెం తక్కువనే చెప్పాలి. దాని తర్వాత స్టీరింగ్ రెస్పాన్స్ బాగానే ఉంది, కానీ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే కదా టాటా కార్లలో ఈ మధ్య వస్తున్న కార్లు అన్నింటిలో కూడా ఇది ఉంది కదా, ఈ స్టీరింగ్ పైన మనకి ఈ స్టీరింగ్ మోడల్ కంట్రోల్స్ ఉంటాయి కదా, అవి చాలా పైకి ఉండడం వల్ల డ్రైవ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. అదర్వైజ్ స్టీరింగ్ రెస్పాన్స్ అయితే నాకు బాగానే అనిపించింది. మరి సూపర్ అని చెప్పను, స్టీరింగ్ రెస్పాన్స్ అయితే అడిక్వేట్గా బాగానే ఉంది, ఇబ్బంది లేదు. దాని తర్వాత సీటింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, అందులో అయితే డౌట్ లేదు. మనకి బ్యాక్ సపోర్ట్ కానీ లోయర్ బ్యాక్ సపోర్ట్ కానీ అండర్ ద సపోర్ట్ కూడా బాగానే ఉంది. సో మరీ తీసేసినంత అయితే లేదు, అండర్ ద సపోర్ట్ కూడా నాకు అడిక్వేట్గా అనిపించింది. లాంగ్ జర్నీ చేసేటప్పుడు నాకు కంఫర్ట్గా అనిపించింది. సో ఓవరాల్గా సీటింగ్ కంఫర్ట్ అయితే నాకు బాగా అనిపించింది. ఈవెన్ క్యాబిన్ స్పేస్ కూడా నాకు బాగా అనిపించింది అనమాట. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వైజ్కి వచ్చేద్దాం మనం. మనకి డీజిల్ కార్ ప్రొవైడ్ చేశారు. డీజిల్ కార్ గురించి నేను మీకు ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఇనిషియల్ పికప్ అయితే లేదు. బట్ వన్స్ పికప్ అందుకున్న తర్వాత కార్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. పర్టికులర్గా ఈ కార్కి నాకు అది చాలా బాగా నచ్చింది. నేను టాటా సియరాలో నేను డ్రైవ్ చేశాను కదా డీజిల్ ఇంజన్, దానికి ఎందుకో నాకు అంత పవర్ సరిపోవాలనిపించింది. ఆ కార్ చాలా హెవీగా ఉంటుంది కదా, బట్ ఈ కార్లో మాత్రం డీజిల్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. దీంట్లో ఇంకా డ్రైవ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు, సిటీ, ఈకో అండ్ స్పోర్ట్ మోడ్ ప్రొవైడ్ చేశారు. స్పోర్ట్ మోడ్లో అయితే కారు పరిగెస్తుంది, చాలా బాగా అనిపించింది నాకు స్పోర్ట్ మోడ్లో. బట్ ఇంకో థింగ్ ఏంటంటే మీకు తెలిసిందే డీజిల్ ఇంజన్లో మనకి నాయిస్ ఎక్కువగా ఉంటుంది కదా, దీంట్లో కూడా అదేమీ తక్కువ అయితే ఏం లేదు. వన్స్ మీరు ఆ స్పోర్ట్ మోడ్లో కానీ ఈవెన్ సిటీ మోడ్లో ఎక్కువ రైస్ చేసినప్పుడు ఆ డీజిల్ ఇంజన్ నాయిస్ అనేది మనకి క్లియర్గా క్యాబిన్లోకి వినిపిస్తుంది. అది కొంచెం ట్యూనింగ్ చేయాల్సింది, అదొకటి నాకు డౌన్ సైడ్ అనిపించింది. దాని తర్వాత మీకు డీజిల్ ఇంజన్లో ఇంకో ప్రాబ్లం కూడా మీకు తెలిసే ఉంటుంది, స్టీరింగ్ వైబ్రేషన్. స్టీరింగ్ వైబ్రేషన్ అన్ని దగ్గరలా ఉందని నేను చెప్పను, కానీ ఐడియల్ కండిషన్లో కొన్ని దగ్గర మాత్రం నాకు ఆ స్టీరింగ్ వైబ్రేషన్ క్లియర్గా తెలుస్తుంది నాకైతే. మీరు కూడా ఈ కార్ టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు అది క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. అది మనకి NVH లెవెల్స్ గురించి. దాని తర్వాత ఇంకో మేజర్ పాయింట్ మనకి డ్రైవబిలిటీ ఎలా ఉంది, నెక్స్ట్ హ్యాండ్లింగ్, బ్రేకింగ్ ఇవన్నీ ఎలా ఉన్నాయో డిస్కస్ చేద్దాం. హ్యాండ్లింగ్ అయితే ఓకేగా ఉంది, సూపర్ అనేది చెప్పను. మెయిన్ ఎక్కడ వచ్చిందంటే దీనికి ప్రాబ్లము ఈ కార్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో ఇదొక క్రాస్ ఓవర్ కారు, మీకు తెలిసే ఉంటుంది, ఒక కూపే మోడల్ కారు. దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ మరి ఎక్కువగా ప్రొవైడ్ చేశారు, అరౌండ్ మనకి 200 mm కంటే ఎక్కువగా ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్. ఈ కార్ లాంచ్ అయినప్పుడు నేను అది క్లియర్గా చెప్పాను, దీని గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఈ కార్కి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి. దానివల్ల ఏంటంటే హ్యాండ్లింగ్ అంతా గొప్పగా అనిపించలేదు నాకు ఈ కార్లో. స్టీరింగ్ రెస్పాన్స్ బాగానే ఉన్నప్పటికీ హ్యాండ్లింగ్లో దెబ్బ కొట్టింది.
నెక్స్ట్ సస్పెన్షన్ గురించి మాట్లాడదాం. సస్పెన్షన్ కూడా ఈ కార్లో అదే చెప్పా కదా, ఆ గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల చాలా దెబ్బడింది. ఫ్రంట్ సీట్లో కొంచెం ఓకే, కానీ బ్యాక్ సీట్లో మరీ కొన్ని దగ్గరలో అయితే ఆ బంపీ రోడ్స్ వచ్చినప్పుడు ఆ కారు ఊపేసినట్టు అయిపోద్ది అనమాట. ఈ కారు ఆల్రెడీ యూస్ చేసే వాళ్ళకి కూడా అది క్లియర్గా తెలిసే ఉంటుంది, బట్ అది మనం చెప్పినా కానీ వాళ్ళు ఒప్పుకోరనమాట. బట్ ఆ ఫీలింగ్ అయితే నాకు క్లియర్గా తెలిసింది. నెక్స్ట్ సస్పెన్షన్లో ఇంకోటి ఏంటంటే, ఆ బంపీ రోడ్స్ మీద వెళ్ళేటప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట, కారు ఎత్తేసినట్టు ఉంది. నెక్స్ట్ ఆ నాయిస్ కూడా మనకి కారు లోపలికి క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో అది కూడా ఒక డౌన్ సైడ్ అని చెప్తాను. సర్ప్రైజింగ్లీ బ్రేకింగ్ అయితే ఈ కార్లో ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మన టాటా సియరాలో ఈ టైప్ ఆఫ్ బ్రేకింగ్ అయితే లేదు. ఖచ్చితంగా ఈ కార్లో బ్రేకింగ్ అయితే చాలా బాగుంది, చాలా యాక్యురేట్గా వర్క్ అవుతుంది అనమాట. మీ సిటీలో కానీ ఈవెన్ హైవే మీద కానీ నేను క్లియర్గా టెస్ట్ చేశాను దీన్ని. బ్రేకింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అది ఒక పాజిటివ్ పాయింట్ అని చెప్పాలి ఈ కార్లో. నెక్స్ట్ ఓవరాల్ క్యాబిన్ ఎక్స్పీరియన్స్. క్యాబిన్ అయితే చాలా స్పేషియస్గా ఉంది, మీకు లైటింగ్ కూడా క్యాబిన్లోకి చాలా బాగా వస్తుంది. బట్ బ్యాక్ సైడ్ విజిబిలిటీ చెప్పా కదా, బ్యాక్ సైడ్ మీకు కూపే డిజైన్ వల్ల బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది. మీకు సీటింగ్లో అండర్ ది సపోర్టు, ఓవరాల్ లెగ్ రూమ్, నీ రూమ్ బాగానే ఉన్నాయి, కానీ బట్ హెడ్ రూమ్ దీనికి చాలా ఇబ్బంది అనమాట. మనకి 6 feet అంతకన్నా ఎక్కువ వాళ్ళకి హెడ్ అనేది ఖచ్చితంగా మనకి రూఫ్కి టచ్ అవుద్ది అనమాట. అది కొంచెం చూసుకోవాలి కారు కొనేవాళ్ళు. నెక్స్ట్ ఇంకో మేజర్ ప్లస్ పాయింట్, మన సిటీలో కానీ హైవే మీద కానీ డ్రైవ్ చేసేటప్పుడు దీంట్లో ప్రొవైడ్ చేసిన ఈ 360 కెమెరా వ్యూ అనమాట. హెచ్డి క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది మనకి. ఈవెన్ మనకి ఈ మధ్య వస్తున్న టాటా కార్స్ అన్నింటిలో కూడా వీళ్ళు హెచ్డి క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీరు చూసుకోవచ్చు, అసలు బ్యాక్ సైడ్ వచ్చే కార్ల విజిబిలిటీ మనకి చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. ఈవెన్ నైట్ టైం కూడా మనకి ఈ క్లారిటీ అయితే చాలా బాగుంటుంది. దాని తర్వాత బూట్ స్పేస్ ఫ్రెండ్స్, మనకి టాటా నెక్సాన్లో అది కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. బట్ ఈ కార్లోకి వచ్చినప్పటికే బూట్ స్పేస్ మనకి అరౌండ్ 500 liters ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చింది బూట్ స్పేస్. సో ఎప్పుడైనా వెకేషన్కి వెళ్ళేటప్పుడు లేకపోతే ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు మనకి ఆ బూట్ స్పేస్ చాలా యూజబిలిటీలో అయితే ఉంటుంది. ఇంకో మేజర్ థింగ్, దీంట్లో మనకి మ్యూజిక్ సిస్టమ్ 9 స్పీకర్స్ తోటి JBL మ్యూజిక్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మ్యూజిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే నేను ప్లే చేయలేను, మనకు తెలిసిందే కదా కాపీరైట్స్ పడతాయి, సో దానికని నేను ప్లే చేయట్లేదు. బట్ మ్యూజిక్ సిస్టమ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఏసీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ ఏసీ అయితే మనకి పెట్టిన వెంటనే చాలా తొందరగా క్యాబిన్ అయితే కూల్ అయిపోతుంది. ఈవెన్ మనకి ఈ మధ్య వస్తున్న అన్ని టాటా కార్లో కూడా ఏసీ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనలీ నేను మీకు చెప్పాల్సిన పని లేదు, ఈ కార్లో మనకి స్టాండర్డ్గా ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. దాని తర్వాత దీని బిల్డ్ క్వాలిటీ గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హెవీ బిల్డ్ క్వాలిటీ అనమాట. మీకు కారు కూడా చూడడానికి చాలా మ్యాసివ్గా ఉంటుంది. ప్లస్ బిల్డ్ క్వాలిటీ కూడా మీకు ఆ డోర్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు, నెక్స్ట్ బ్యానెట్ ఓపెన్ చేస్తున్నప్పుడు మనకు క్లియర్గా అర్థమైపోతుంటుంది ఆ హెవీ మెటల్ క్వాలిటీ అనేది. సో బిల్డ్ క్వాలిటీ అయితే వీళ్ళు ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఆల్రెడీ ఈ కార్కి రీసెంట్గా మళ్ళీ 5 star సేఫ్టీ రేటింగ్ అనేది భారత్ ఎన్క్యాప్లో ఎక్స్టెండ్ కూడా చేశారు. సో సేఫ్టీ వైజ్ అయితే మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్ ఈ కార్ డ్రైవబిలిటీలో నేను గమనించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి. సో ఈ కార్ గురించి రీసెంట్గా మన ఛానల్లో ఒక పోస్ట్ అయితే పెట్టాను, జెన్యూన్గా దీని గురించి కమెంట్ చేయమని చెప్పి. ఈ కార్ని ఆల్రెడీ యూస్ చేస్తున్న మన ఫాలోవర్స్ కొంతమంది పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. బట్ ఇష్యూలు లేవంటే ఖచ్చితంగా ఉన్నాయి, లేవని అయితే నేను చెప్పట్లేదు. ప్రజెంట్ ఈ కార్ మీద కొన్ని డీలర్షిప్స్లో 3 నుంచి 4 లక్షల వరకు మ్యాసివ్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. దాన్ని బట్టి మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, ఈ కార్ గురించి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వ్యాలిడ్ కమెంట్స్ అన్నిటికీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో ఇంకా అలాంటి జెన్యూన్ డ్రైవ్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.